కాకినాడ రూరల్ మండలం రమణీయపేట గ్రామంలో గల ఏపీఐఏసీ కాలనీలో గల అడబల ట్రస్ట్ కార్యాలయం వద్ద కోరమండల్ మహిళా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రాణాంతక వ్యాధిగ్రస్తులకు నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సంఘ అధ్యక్షురాలు గౌరీ మాట్లాడుతూ ప్రతిఫలాపేక్ష లేకుండా పరులకు ఇవ్వడమే దానమని, మన భారతీయ సంస్కృతిలో దానగుణానికి ఉత్తమ స్థానం ఉందన్నారు. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం, వారి అవసరాలు తీర్చడం కనీస మానవ ధర్మం అన్నారు. ఆధ్యాత్మికవేత్త డాక్టర్ శిరీష మాట్లాడుతూ సమాజానికి ఏదైనా సేవ చేయాలనే సంకల్పంతో కోరమండల్ మహిళా సంఘ సభ్యులు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. అనంతరం అంతర్జాతీయ బాలికల దినోత్సవం పురస్కరించుకుని బాలికలకు పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్లు, మిఠాయిలు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో సంఘ కార్యదర్శి మల్లీశ్వరి, కోశాధికారి శ్రీదేవి, సభ్యురాలు మాధవి, మాజీ సర్పంచ్ అడబాల రత్నప్రసాద్, జి కృష్ణమోహన్, శ్రీవాణి, రేలంగి బాపిరాజు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కోరమండల్ లేడీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ద్వారా గ్రాసరీ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రాంలో అందరినీ చూడడం చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి కార్యక్రమాన మేము భాగంగా ఉండడం చాలా గౌరవంగా అనిపిస్తుంది. మా అసోసియేషన్లో చాలా సంవత్సరాల నుంచి ఈ విధంగా సేవ చేస్తూనే ఉంటారు. ఫ్యూచర్లో కూడా సేవ మరియు సహాయం చేసుకుని ఉంటాము అనేది చెప్తారు. నివారణ చేస్తున్నటువంటి ఈ అందరికీ కూడా దీర్ఘకాల వ్యాధుల వారికి ఈ నిత్యావసరాలు అందించడం చాలా చక్కగా, సముచితంగా, ఎంతో గౌరవోన్నతంగా ఉంది. వారికి ప్రత్యేక అభినందనలు మేడం దుర్గ గారికి, అలాగే గౌరీ గారికి, అలాగే మల్లీశ్వరి గారికి, వారి బృందం అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు చేస్తుంది ఈ వేదిక. ఈరోజు బాలికలకు కూడా వాళ్ళకి స్వీట్స్, తర్వాత వాళ్ళకి విద్యా అవసరమైనటువంటి రంగు పెన్సిల్స్, పెన్నులు ఇవ్వడం కూడా చాలా విశేషం. వారిని ప్రత్యేకంగా అభినందిస్తోంది ఈ వేదిక.